Hi viewers, welcome to N5. Me Dr. Srinivas Rishi. Of course, neuroscience is one of the best predictive measures of human being. Definitely, it's going to predict many things in our lives. ఎన్నో వీడియోస్ మనం చేస్తూ వస్తున్నాం. ప్రతి ఒక్క వీడియోస్ కూడా రైట్ ప్రిడిక్షన్స్గా ముందుకెళ్తున్నాం. అంటే వేదిక్ న్యూమరాలజీ ఉన్నటువంటి ఒక గొప్పతనం అది. అంటే క్యాలిక్యులేషన్స్ని ఎగ్జాక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేస్తూ వారి యొక్క రైట్ దశా దిశలని నిర్దేశిస్తుంది సంఖ్యాశాస్త్రం. ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరంగా భావిస్తూ దాన్ని ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్గా అందించాలనే కోణంలో ఈ యొక్క N5 న్యూమరో సైన్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. కోర్స్ ఆదరిస్తున్నటువంటి అభిమానులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మనం చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా రుజువు అవుతూ వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఎంతోమంది కాంట్రవర్సీ చేసినప్పటికీ మన వీడియో చేసింది ఎప్పుడు షూటింగ్ టైంలో చేసాం. అది అద్భుతాలు. అంటే డేట్ మార్చమన్నప్పుడు డేట్ మార్చారు, కానీ మనం చెప్పిన డేట్ కంటే కొంచెం అటుగా కావడం, దానికి తోడుగా రామ్ చరణ్ దశ 8లో ఉండడం, తర్వాత డైరెక్టర్ దశ కూడా 8లో ఉండడం వల్ల అక్కడ కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ మొత్తానికైతే 500 కోట్లకి చేరుకోవడం జరిగింది. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి వీడియో ఏంటంటే, అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నందమూరి అందగాడు, ఆ అందగాడిని ఇంకా అందంగా చూపించడం కోసం మల్లేని గోపిచంద్ తీస్తున్నటువంటి డాన్ బ్యాక్గ్రౌండ్, అంటే ఒక మాఫియా బ్యాక్గ్రౌండ్లో వస్తున్నటువంటి ఆ యొక్క గ్లింప్స్, ఆ ఫొటోస్ అన్నీ కూడా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉంది. బుల్లెట్ ఆ బైక్ పైన బాలకృష్ణ గారు కూర్చోవడం, స్టైలిష్గా మల్లేని గోపిచంద్ ఆ ఫోటోగ్రఫీ తీయడం చాలా బాగుంది. ఫెంటాస్టిక్. అన్నీ బాగుంటాయి. తప్పకుండా ఆ సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుందాం. అంటే పాజిటివ్, మనం వీడియోలు చేసేటన్నీ కూడా పాజిటివ్ కోసమే చేస్తుంటాం. మనం ఎవరిని కూడా కించపరిచినట్టుగా ఇప్పటివరకు మనం చేసిన వీడియోస్లో 100కు పైన వీడియోస్ ఉన్నాయి, చూడండి మీరు. ఎవరి గురించి కూడా మనం నెగిటివ్ చెప్పలేదు. వాళ్ళకు ఉన్నది ఏం జరగబోతుందో చెప్తున్నాం. వింటే వాళ్ళ ఇష్టం, వినకపోతే వాళ్ళ ఇష్టం, అంతే కదా. సో ఈరోజు ఈ మల్లేని గోపిచంద్ బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా వస్తుంది. ఆ సినిమా పైన చేయమని కొంతమంది బాలకృష్ణ అభిమానులు నన్ను అడిగారు, కాబట్టి ఆ వీడియో చేస్తున్నాను. సినిమా ఎలా ఉంటుంది సార్ అని అడిగారు. బాలకృష్ణ దశ ఎలా ఉంది అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. ఫస్ట్ మల్లేని గోపిచంద్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం తీసుకుంటే 12th June 1979. 12th June 1979. గోపిచంద్లో నేమ్లో 37 వస్తుంది, అంటే నెంబర్ 1. అండ్ మల్లేన్లో 25 వస్తుంది, 7. అండ్ 25 అండ్ 37 62 అండ్ 8లోకి వచ్చాడు. సో మల్లేని గోపిచంద్ యొక్క బర్త్ నెంబర్ వచ్చి 3 ఉంది. డెస్టినీ నెంబర్ వచ్చేసి 8లో ఉంది. సో మల్లేని గోపిచంద్ అని కంప్లీట్గా చేసినప్పుడు సో 8 అనే నెంబర్ ఇతనికి వస్తుంది. సో ఓన్లీ గోపిచంద్ అన్నప్పుడు 37 వస్తుంది. ఓకే, మల్లేని గోపిచంద్ అన్నప్పుడు 8 అనేది వస్తుంది. అదొకటి చూసుకోవాలి. ఇన్ కేస్ వాళ్ళు మార్చుకోవాలనుకుంటే మల్లేని గోపిచంద్ దాన్ని ఇంకోటి ఇక్కడ చూడాలంటే 37 1లో ఉన్నాడు గోపిచంద్. కొంచెం నేమ్లో కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. సో 8 11 12 13 6. సో ఈ యొక్క నేమ్ కరెక్షన్ కొంచెం చేసుకొని ముందుకెళ్ళాలి. సో ఓవరాల్గా చూస్తే మాత్రం గ్రిడ్లో మాత్రం అద్భుతం. తనకి గజకేసరి యోగం ఉంది, ఇంట్యూషనల్ నెంబర్ ఉంది, లీడర్షిప్ నెంబర్ 319 362 1788 279. ఈ విధంగా అన్నిట్లో, అంటే పుట్టడం కూడా మంచి ఫ్యామిలీలో పుట్టాడు, రిచ్ ఫ్యామిలీలో పుట్టాడు తను. 178 ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇంట్యూషనల్ నెంబర్ ఉంది తనకి. తర్వాత 362 అనేది గజకేసరి యోగం ఉంది, కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాడు. ప్లస్ 3 అండ్ 8 కూడా, 8 అనేది తప్పకుండా ఇండస్ట్రీలో కష్టపడడానికి ఉండాలి, ఉంటేనే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండగలుగుతారు. 8 అనేది కంపల్సరీగా వాళ్ళ నెంబర్లో ఉండాలి. సో డెస్టినీలో మల్లేని గోపిచంద్కు 8 ఉంది, బర్త్ నెంబర్ 3లో ఉన్నాడు. సో బాగుంది. ఇక్కడ వరకు చూద్దాం. సినిమా స్టార్ట్ చేశాడు. అఫ్కోర్స్ చాలా బ్రేక్ తర్వాత, చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ సినిమా స్టార్ట్ చేశాడు. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు 2026లో మల్లేని గోపిచంద్ గారికి దశ 5 నడుస్తుంది. సో బుధుని యొక్క దశ, ఈ యొక్క బుధుడి యొక్క దశ మంచి దశలో స్టార్ట్ చేశాడు సినిమాని. కానీ ఇంకొన్ని మెజర్స్ తీసుకోవాలి తప్పకుండా. ఏంటి చూద్దాం మనం ముందుకి. సో
2026 జూన్ నుంచి 2027 జూన్ వరకు ఈ యొక్క బుధ దశ నడుస్తుంది మల్లేని గోపిచంద్కి. కాబట్టి సినిమా రిలీజ్ చేస్తే నెక్స్ట్ జూన్ వరకు సినిమా రిలీజ్ చేయాలి. అదేవిధంగా 2027 జూన్ నుంచి 2028 జూన్ వరకు దశ 8లోకి వస్తున్నాడు. ఇది కూడా ఇతనికి పాజిటివ్గానే ఉంటుంది మల్లేని గోపిచంద్కి. అంటే దశ 8 అనేది అతని యొక్క డెస్టినీ 8లో ఉన్నాడు, ప్లస్ గ్రిడ్లో సింగిల్ 8 వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క ఇయర్ దశ 8 వచ్చినప్పుడు అక్కడ ఇయర్లో డబుల్ 8 వస్తుంది. కాబట్టి తన యొక్క రైట్ పాజిటివ్ వైబ్ వస్తుంది. అంటే ఈ యొక్క దశ 8 అంటే ఈ 2 సంవత్సరాలు అంటే 2027లో సినిమా రిలీజ్ చేసినా బాగానే ఉంటుంది. సో తర్వాత 2028లో దశ 3లోకి వస్తున్నాడు, గురు నంబర్ ఉంది. ఓకే, దట్స్ ఆల్సో ఫైన్. అంటే ఇక్కడ అంటే నేను 5 ఇయర్స్ చెప్తున్నాను చూడండి. 2029లో దశ 2లోకి ఉన్నాడు, మళ్ళీ 2030లో దశ 8లోకి వస్తున్నాడు. లాస్ట్ 2 ఇయర్స్ పక్కన పెడితే ఇప్పుడు మనం బేస్డ్ ఆన్ అంటే ఇప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ కావడం జరిగింది. తర్వాత రిలీజ్ కూడా ఈ 1-2 ఇయర్స్లో జరిగినప్పుడు సినిమా మల్లేని గోపిచంద్ దశ ప్రకారంగా ఈ సినిమా 2027 జూన్ 12 లోపు అంటే దశ ప్రకారంగా మళ్ళీ బాలకృష్ణ దశ కూడా చూద్దాం మనం. అంటే బాలకృష్ణ దశ ఎలా ఉంది, అతనికి ఎలా ఉంటుంది. 2027 జూన్ 12 లోపు రిలీజ్ చేస్తే మల్లేని గోపిచంద్ దశ ప్రకారంగా సినిమా బ్లాక్ బస్టర్, డబ్బులే డబ్బులు, కనకవర్షం కురుస్తుంది. దాంట్లో ఎలాంటి డోకా లేదు. ఎందుకంటే దశ 5లో ఉన్నాడు. ఈ దశ 5 కంప్లీట్ అయ్యేలోగా అంటే జూన్ 12 రోజు మళ్ళీ అతనికి దశ 5 కంప్లీట్ అయ్యి దశ 8లోకి వస్తాడు. అంటే దశ 8 అనేది కూడా తనకి శుభం చేసినప్పటికీ దశ 5 ఉన్నప్పుడే తన సినిమా రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది మల్లేని గోపిచంద్ గారి దశ. అంటే తను మంచి దశలో సినిమాని స్టార్ట్ చేశాడు. అంటే కరెక్ట్ జూన్ 12th నుంచి అతనికి దశ 5లో ఉంది కాబట్టి తను బాలకృష్ణతో సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. మరి బాలకృష్ణ గారి సంగతి చూద్దాం. బాలకృష్ణ గారు 1 and 5 కాంబినేషన్ ఉన్నాడు. 10th జూన్ 1960. సో 1960లో పుట్టాడు కాబట్టి సో 1 అనేది బర్త్ నెంబరు అండ్ డెస్క్ నెంబర్ 5లో ఉన్నాడు. సూపర్ 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 హిట్ కాంబినేషన్, వండర్ఫుల్ కాంబినేషన్ అన్నట్టు, ఇంకా తిరుగుండదు అతనికి. కాబట్టి తన ఫస్ట్ ఇన్నింగ్స్ కంటే కూడా సెకండ్ ఇన్నింగ్సే దుమ్ము రేపుతున్నాడు. నరసింహానాయుడు నుంచి మొదలు పెడితే, సమరసింహారెడ్డి నుంచి మొదలు పెడితే, ఆ విధంగా ఫస్ట్ ఇన్నింగ్స్ వరకు ఒక విధంగా ఉన్నటువంటి బాలకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం మంచి పేరు వచ్చిందని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ అంటే కూడా దానికి కారణం ఏంటంటే దశ 5 స్టార్ట్ అయింది సెకండ్ ఇన్నింగ్స్లో. కాబట్టి అద్భుతమైనటువంటి విజయాలు ఈ యొక్క సెకండ్ ఇన్నింగ్స్లో ఉన్నాయని చెప్పొచ్చు. అంటే అప్పట్లో భార్గవ ఆర్ట్ ప్రొడక్షన్స్లో అన్నీ కూడా ఉన్నప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఒక ఫేజ్లోకి వచ్చాడు అతను. దానికి కారణం దశ 5లో ఉన్నాడు అతను. బాగుంది. సో ఇతనికి ఏముంది, గ్రిడ్లో 66 ఉంది, 1 ఉంది, 5 ఉంది. అంటే కోవా నెంబర్ 4 వచ్చింది కాబట్టి ఇతనికి ఉన్నటువంటి నెంబర్ ఏం లేదు, 4, 5, 6. అదే రాజయోగం అని చెప్పుకున్నాము. 4, 5, 6 రాజయోగాన్ని ఇస్తుంది. మంచి లగ్జరీ లైఫ్, బిందాస్గా ఉంటాడు వ్యక్తి. ఎలాంటిది నాకేమైందిలే అయితే ఏంటి అనే కాన్సెప్ట్లో వెళ్తుంటాడు. 4, 5, 6 రాజయోగం ఉంది. సో తర్వాత 1 నెంబర్ ఉంది. అంటే సూర్యుడు యొక్క అది కూడా తనకి రవి యొక్క ప్రభావం అంటే బర్త్ నెంబర్ 1లో ఉన్నాడు, డెస్క్ నెంబర్ 5లో ఉన్నాడు. తర్వాత 6 అనేది మంత్లో 6 ఉంది, 6. సో టోటల్గా 4, 5, 6 రాజయోగం మనకు కనబడుతుంది. ఎన్నోసార్లు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. సో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తాడు క్యాండిడేట్. మరి ఇతని దశ ప్రకారంగా ఈ యొక్క మల్లేని గోపిచంద్ అండ్ బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతే సినిమా హిట్ అవుతుందా చూద్దాం. యాక్చువల్గా 2026 జూన్ 10th నుంచి 10th జూన్ వరకు తినకి దశ 2లో ఉంది. అంటే కొంచెం ఎమోషనల్గా కొంచెం సాడ్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తన యొక్క ఇంట్లో కానీ, తన మానసికంగా కొంచెం బాధపడడం కానివ్వండి, ఎమోషనల్గా అవుట్ బస్ట్ కావడం కానివ్వండి, అభిమానుల పైనకి ఏమైనా ఎమోషనల్గా అవుట్ బస్ట్ అవుతాడా, మరి ఏ విధంగా తన యొక్క వే ఆఫ్ టాకింగ్లో ఏదైనా తేడా వచ్చేసి ఆ ప్రెస్ వాళ్ళ యొక్క సంథింగ్ ఏదైనా జరగవచ్చు. అంటే ఈ ఇయర్లో తనకి మనసు బాధ కలిగేటువంటి సంఘటనలు ఈ యొక్క 10th జూన్ 2026 నుంచి 10th జూన్ 2027 వరకు ఉన్నాయి. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలి, మరి ఇతను బాధలో ఉన్నాడు. ఎప్పుడు రిలీజ్ చేయాలంటే తనకి 2027 నంబర్ 1లోకి వస్తున్నాడు, దశ 1లోకి వస్తున్నాడు. మల్లేని గోపిచంద్ కూడా ఆ టైంలోనే 5లో ఉన్నాడు, ఇతను కూడా 1లో ఉన్నాడు. అంటే
మల్లేని గోపిచంద్ 12థ్ తర్వాత అతను వెళ్ళిపోతాడు కాబట్టి, సో ఇతడు 10థ్ వరకి దశ ఉంటుంది కాబట్టి, తిను 11థ్ రోజు సినిమా రిలీజ్ చేసుకుంటే అంటే 11థ్ జూన్ 2027లో ఈ యొక్క మల్లేని గోపిచంద్ బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతే అసలు తిరుగుండదండి. అసలు ఎక్కడో వెళ్ళిపోతుంది అది. అంటే కలెక్షన్స్ అన్నీ కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు మల్లేని గోపిచంద్ 8లోకి రాకముందు అండ్ మన బాలకృష్ణ గారు ఇప్పుడు ఉన్నటువంటి దశ 2లో ఉన్నాడు కాబట్టి దశ 2 కంప్లీట్ అయిపోయినప్పుడు 11థ్ అంటే 10థ్‌కి దశ 2 అయిపోతుంది జూన్ 2027లో. కాబట్టి 11థ్ రోజు రిలీజ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అంటే 11థ్ రోజు రిలీజ్ చేసుకున్నప్పుడు ఏమైపోతుంది, అతను మల్లేని గోపిచంద్ 5లో ఉంటాడు, బాలకృష్ణ 1లో ఉంటాడు. సో కాబట్టి సినిమా 100% నందమూరి అభిమానులకు ఒక పండగ. మిగతా అభిమానులు కూడా ఆ సినిమాని ఆదరించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇద్దరి దశలు కూడా బాగుంటాయి కాబట్టి. సో దెన్ 28లో తీసే సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయి. అంటే 28లో సినిమాలు ఏవైతే రిలీజ్ అవుతాయో సో జాగ్రత్త ఉండాలి. అంటే దశ 7లో ఉన్నాడు. సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ ఇయర్‌లో సినిమాలు రిలీజ్ చేయకపోవడం బెటర్ 2028లో. మళ్ళీ 29లో సూపర్ చాలా పాపులర్ అయిపోతాడు. 2029లో బాలకృష్ణకి ఒక మంచి పాపులారిటీ వస్తుంది. జాతీయ అవార్డులు ఏమైనా రావచ్చు. లేకుంటే పద్మ అవార్డ్స్ ఏవైనా కూడా వచ్చే అవకాశాలు ఇతనికి 2029లో ఉంటాయి. 2029లో తీసే సినిమాలు బాగుంటాయి. 2030లో కూడా బాగుంటాయి. అంటే 2029, 30లో సూపర్. ఇతనికి శుక్రదశ నంబర్ 6లోకి వచ్చాడు. దశ 6లోకి వస్తున్నాడు కాబట్టి ఈ ఇయర్‌లో ఎన్ని సినిమాలు తీసినా కానీ సూపర్ హిట్ అవుతాయి. అంటే కండిషన్స్ అప్లై మళ్ళీ ఆ యొక్క డైరెక్టర్ యొక్క దశలు ఎలా ఉంటాయో చూసుకొని ఆ విధంగా మనం చూస్తే మొత్తానికైతే బాలకృష్ణ దశలు బాగున్నాయి కాబట్టి బాలకృష్ణకి ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడంటే ఈ ఇయర్ ఒకటి తర్వాత 2028 మాత్రం చేయొద్దు. సో అండ్ 29 బాగుంది, 30 బాగుంది, సూపర్ హిట్స్ ఉంటాయి కాబట్టి 29, 30లో సినిమాలు ప్లాన్ చేసుకోవాలి. సో నేను చెప్పేది ఏంటంటే సో మల్లేని గోపిచంద్ దశ 8లోకి వెళ్ళక ముందు తర్వాత బాలకృష్ణ గారు దశ 2 వెళ్ళిన తర్వాత సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుంది. దానికి సరైన డేట్ ఏంటంటే 11th జూన్ 2027. సో ఈ సినిమా రిలీజ్ చేసుకుంటే తప్పకుండా సినిమా సూపర్ హిట్ అవుతుంది. సో కాబట్టి ఇది 100% ప్రిడిక్షన్. మీరు చూస్తుండండి, మనం ఒక 1 ఇయర్ ముందే సినిమా దీని యొక్క అంటే ప్రిడిక్షన్ చేస్తున్నాం. 100% ఈ సినిమా కూడా మనం చెప్పినట్టుగా రిలీజ్ చేస్తే రికార్డ్ కలెక్షన్స్ అనేవి తప్పకుండా ఉంటాయి. బాలకృష్ణ ఖాతాలో ద బెస్ట్ కలెక్షన్స్ అనే దాంట్లో ఉంటుంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ and please subscribe, share and of course like. And if you want to contact me 9573628649 మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ఆ రహస్యాన్ని డీకోడ్ చేసుకోండి. అదేవిధంగా మీ నేమ్లో కరెక్షన్ చేసుకోండి. మీ యొక్క 10 సంవత్సరాల యొక్క లైఫ్ ఎప్పుడు ఎక్కడ టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయో తెలుసుకొని ఆ విధంగా ఏమైనా ప్రిడిక్షన్స్ ఉంటే చేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఆయా రంగాల్లో సక్సెస్ అవ్వడంలో